అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేలను సారవంతం చేసుకునేందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పట్టు రైతులు మల్బరీ తోటలు ప్రారంభించేందుకు సూచనలు, చిరు చేప పిల్లల పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంట దిగుబడులను నిర్దేశించే అంశాలలో నేల యాజమాన్యం అనేది కీలకమైన అంశం. మనం ఎంచుకున్న విత్తనం ఎంత మంచిదైనా పంటకు కావలసిన నీరు, పోషకాలను సమృద్ధిగా అందించినా అవి మొక్కకు అంది నాణ్యమైన ఉత్పత్తులు పొందాలంటే నేల ఆరోగ్యం, నేల స్వభావం బాగుండాలి. నేలల్లో ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఒండ్రు నేలలు ఇలా రకరకాలుగా ఉంటాయి. రాబోయే ఖరీఫ్ సీజన్కు నేలలు పంటల సాగుకు అనుకూలంగా, సారవంతంగా మారాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వేసవి కాలంలో మనకు ఈ భూముల యొక్క సమస్యలు అనేది గుర్తించి వాటి సరైన యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్టయితే రాబోయే వానాకాలంలో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు, వాటికి అనుగుణంగా మనము ఎలాంటి నేలను ఎలా సరిదిద్దుకోవాలి అనే పనులు అనేది ఈ వేసవి కాలంలో చేసుకున్నట్లయితే మన యొక్క నేలను సరైన సమయంలో మనం రెడీ చేసుకునే విధంగా ఉంచగలుగుతాం. మన తెలంగాణలో ముఖ్యంగా 45% నేలలు ఎర్ర నేలలు, 25% నేలలు నల్లరేగడి నేలలు, అది కాకుండా ఇంకొక 18% నేలలు ఒండ్రు నేలలు, దీంతోపాటు ఒక 7% నేలలు ఇతర రాళ్ళు గుట్టలతో విస్తరించి ఉన్నాయి. మనం ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఈ భూముల్లో కనుక ప్రధానమైన భౌతిక సమస్యలు కనుక చూసినట్లయితే మనం ముఖ్యంగా ఎర్ర నేలలో ప్రధానమైన సమస్య వచ్చేసి నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి చాలా తక్కువగా ఉండడం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఎర్ర నేలలో ఈ ఇసుక శాతం అనేది చాలా ఎక్కువగా ఉండడం ప్రధాన సమస్య. సో ఈ ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉండటం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి, దాంతోపాటు ఈ పోషకాలను పట్టి ఉంచే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ నేలల్లో పండించిన పంటలకు నీరు సరిగా అందక పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ వేర్ల పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క నేలను సవరించాలంటే ముఖ్యంగా మనం చేయవలసిన యొక్క యాజమాన్య పద్ధతి ఏంటంటే మనకు అందుబాటులో ఉండే ఈ నల్లరేగడి భూములు కానీ లేదంటే చెరువు మట్టిని కానీ తీసుకొచ్చి ఎర్ర ఇసుక నేలకు వేయటం ద్వారా ఈ యొక్క నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. ఈ ఇసుక రేణువుల మధ్యలో మనకి ఈ యొక్క నల్లరేగడి నేలల యొక్క ఒండ్రు అనేది చేరటం వల్ల వీటి యొక్క పోషకాలను పట్టి ఉంచే గుణం కూడా పెరుగుతుంది అన్నట్టు. ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, దీంతోపాటు ఇతర ఏదైనా పంటల వ్యర్థాలు కానీ వీటికి సంబంధించిన ఈ సేంద్రియ ఎరువుల్ని మనం ఈ ఎర్ర నేలలో వేసుకున్నట్లయితే కూడా ఈ నీటిని పట్టి ఉంచే శక్తి, దాంతోపాటు పోషకాలను పట్టి ఉంచే శక్తి, ఈ సేంద్రియ కర్బనం వీటన్నిటిని కూడా ఈ ఎర్ర నేలలో పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎర్ర నేలలో మనకు మరొక సమస్య ఏంటంటే నేల అది గట్టిపట్టం. సో అంతర్గత నేల అనేది గట్టిపట్టం అనేది ముఖ్యంగా గమనించడం జరుగుతుంది. ఈ నేల గట్టిగా ఉండటం వల్ల వేర్లు పెరుగుదల తక్కువగా ఉంటుంది, మొలక శాతం అనేది తక్కువగా వస్తుంది. సో ఇలాంటి గట్టిగా ఉండే ఎర్ర భూముల్ని సవరించుకోవడానికి మనకు ఈ ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవడం అనేది ప్రధానమైన యాజమాన్య పద్ధతి. ఏదైతే లోతు దుక్కులు చేసే డీప్ ఫ్లౌస్ ఉన్నాయో వాటితోటి మనకి
ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఈ భూమిని బయటకు తీయడం ద్వారా లోతు దుక్కి ఏర్పడి మనకి ఏదైనా వర్షం పడినా కానీ లేదంటే సేంద్రియ ఎరువులు వేసినా కూడా భూమిలోకి వెళ్ళేదున్నబట్టాయి. దాంతోపాటు ఈ బండబారిన అంతర్గత నేలను కూడా మనం లూజుగా చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా వేర్ల పెరుగుదల అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ ఎర్రగరప నేలలు కూడా మన ప్రాంతంలో అధికంగా ఉన్నాయి. ఈ ఎర్రగరప నేలలో ప్రధాన సమస్య వచ్చేసి పై నేల అనేది గట్టిపట్టడం అనేది ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం. సో ఈ పై నేలలో సన్నని ఇసుక ఉండటం వల్ల ఈ వర్షాలు పడినప్పుడు గట్టిపడిపోవడం అనేది 2-3 రోజులకే గట్టిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి భూములు కూడా మనం సవరించుకోవడానికి ఏదైతే మనకు అందుబాటులో ఉండే సేంద్రియ పదార్థాలు వేసుకోవటం, దాంతోపాటు వరి పొట్టు కానీ, ఊక కానీ, లేదంటే వేరుశనగ చెత్త కానీ, లేదంటే ఇంకేదైనా పంట వ్యర్థాలు మనకు అందుబాటులో ఉన్న వ్యర్థాలను కూడా ఒక హెక్టార్కి 4 నుంచి 5 టన్నుల వరకు వేసుకున్నట్లయితే ఈ యొక్క పై నేల సర్ఫేస్ సాయిల్ అనేది గట్టిబాటం అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకి మొలక శాతం పెరుగుతుంది, మనకు దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ నల్లరేగడి నేలలో ప్రధాన సమస్య ఏంటంటే బంకమట్టి నేల అనేది ఎక్కువగా ఉండటం వల్ల నీరు ఆగి ఉండటం అనేది జరుగుతుంది. నీరు అనేది లోపలి పొరలోకి వెళ్ళిపోకుండా ఈ పైన ఆగి ఉండటం వల్ల ఈ నీటి ముంపుకు గురి కావడం అనేది జరుగుతుంది. ఈ నీటి ముంపుకు గురి కావడం వల్ల కూడా మనకి పంటల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది. మనం పోషకాలు ఇచ్చినప్పటికీ, రసాయన ఎరువులు వేసినప్పటికీ కూడా పంట తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల కూడా పంట పెరుగుదల తక్కువగా ఉండటం, వేర్లకు కూడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల వేర్ల పెరుగుదల తక్కువగా ఉండటం ప్రధాన సమస్య. దీనివల్ల కూడా ఈ పత్తి పంటల్లో, మొక్కజొన్న పంటల్లో పెరుగుదల తగ్గిపోవడం గమనించడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే నల్లరేగడి నేలకి లోతట్టు డ్రైనేజ్ కాలువలు తీయడం. అంటే మనకి ఎక్కడైతే వరాల దగ్గర లోతుగా కాలువలు తీయడం ద్వారా ఎప్పుడైతే ఆగి ఉన్న నీటిని అనేది ఈ కాలువల్లోకి తీసుకోవడం ద్వారా మనం బయటికి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు లాంటి సేంద్రియ పదార్థాలు వేసుకోవటం, పంట వ్యర్థాలను దాంట్లో వేసి కళ్ళెదునటం, వీలైతే మన దగ్గరలో ఉండే ఎర్ర నేలలకు సంబంధించిన దాన్ని కూడా నల్లరేగడి నేలల్లో కలుపుకొని ఈ విధంగా మనం ఈ యొక్క నీటి ముంపును అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ముఖ్యంగా గమనించేది అంటే నల్లరేగడి నేలల్లో చౌడు నేలలు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ చౌడు నేలలు గమనించినప్పుడు దాన్ని ముఖ్యంగా లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా, దాంతోపాటు దాంట్లో ఉండే చౌడు గుణాన్ని బట్టి, నల్ల చౌడు కానీ తెల్ల చౌడు దాన్ని బట్టి కూడా ఈ జిప్సం వేసుకోవడం ద్వారా, దాంతోపాటు సేంద్రియ ఎరువులు వేసుకోవడం ద్వారా కూడా ఈ చౌడు నేలలు మనం సాధారణ స్థాయికి తీసుకొని రావచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన నేలలో ఉండే ఈ భౌతిక సమస్యలు, రసాయనిక సమస్యలు గుర్తించి దాని ఆధారంగా ఈ లోతు దుక్కులు చేసుకోవడం మన ప్రధానమైన యాజమాన్య పద్ధతి. దీని ద్వారా ఈ యొక్క నీటిని పట్టి ఉంచే గుణము, పోషకాలను పట్టి ఉంచే గుణము, దాంతోపాటు సేంద్రియ కర్బనం కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మన నేలలో కనుక చూసినట్లయితే సేంద్రియ కర్బనం మరియు నత్రజని అనేది చాలా తక్కువగా ఉంది. భాస్వరం మరియు పొటాషియం అనేది మధ్యస్థ స్థాయిలో ఉంది. సో వీటి యొక్క మోతాదు పెంచుకోవడానికి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం సేంద్రియ ఎరువులు అధికంగా వేసుకోవటం, ఆల్రెడీ కోసిన వరి పంటలు కానీ, పత్తి పంటలకు సంబంధించిన పంట వ్యర్థాలు, సో ఈ వ్యర్థాలను కూడా భూమిలో కలిదునేటట్టు చేసుకోవటం, దాంతోపాటు తొలకరి వానలు పడిన తర్వాత ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, జనుము, జీలుగా, అలసంద, పెసర, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పంటలను కూడా వేసుకొని నేలలో కలిదునటం మన యొక్క సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు ఈ భౌతిక సమస్యలు కూడా నివారించుకొని మనం రాబోయే వానాకాలానికి నేలను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంత ముఖ్యమో మత్స్య పరిశ్రమలో విత్తన పిల్ల ఎంపిక కూడా అంతే ముఖ్యం. ఎంచుకునే విత్తనపు పిల్లపై ఆధారపడి దిగుబడులు ఉంటాయి. విత్తనపు చేప పిల్ల వివిధ సైజుల్లో లభ్యమవుతూ ఉంటుంది. వీటిని దశలవారీగా హాపాల్లో పెంచుతూ ఉంటారు. గ్రుడ్డు దశ, అటు తర్వాత ఫ్రై, ఆ తర్వాత వేరెడు సైజులో ఉండే ఫింగర్లింగ్, 150 నుంచి 250 గ్రాముల బరువుండే అడ్వాన్స్ ఫింగర్లింగ్, ఇలా దశల వారీగా పెంపకం చేస్తుంటారు. ఇటీవలి కాలంలో 200 గ్రాముల పైబడి బరువు గల చేప పిల్లను వదిలి 6 నుంచి 7 నెలల పంట కాలానికే పట్టుబడి చేయటం, ఏడాదికి 2 పంటలు తీసుకోవడం చూస్తున్నాం. రైతులే సొంతంగా చిరు చేప పిల్లను పెంపకం చేయటం వల్ల చేపల సాగులో, పెంపకంలో ఖర్చులు తగ్గి మరణాల శాతం తక్కువగా ఉండేందుకు అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ దేవి వరప్రసాద్ రెడ్డి. చేపల పెంపకం అన్నప్పుడు మనకి 2 అంశాలు గుర్తొస్తాయి. ఒకటి నర్సరీ చెరువులు, 2 ప్రధాన చెరువులు. నర్సరీ చెరువులు అంటాము, లేదా చిన్న చెరువులు అంటాం. ఈ చిన్న చెరువుల్లో మనం చేపల స్పాన్, చిరు చేపలు వాటిని తీసుకొని వచ్చి మనం ఫ్రై దశ లేదా ఫింగర్లింగ్ దశ లేదా
150 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్ దశ దాకా మనం పెంచడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది. అదే మన ప్రధాన చెరువుల్లో అయినట్టయితే ఈ ఫింగర్లింగ్ దశ అంటే వేలంత సైజులో ఉన్న దశ నుంచి లేదా మనకి 150 గ్రాముల నుంచి 250 గ్రాముల సైజు అంటే కాటా సైజు అంటాము, వీటిని మనం డైరెక్ట్ చెరువుల్లో మనం వదులుకోవటం అనేది మనం జరుగుతూ ఉండేది, మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే నాణ్యమైన ఆరోగ్యకరమైన చేపలు పెంపకం మొదలయ్యేది చిరు చేపల దగ్గర నుంచి మొదలవుతుంది. నర్సరీ చెరువులు మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న చెరువులు అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఒక 2-3 సెంట్ల దగ్గర నుంచి 10 సెంట్ల దాకా ఉండటం, లేదా ఎన్ఆర్జీసీ కింద తవ్విన ఫామ్ పాండ్స్ కానీ, లేకపోతే మనకి హాపాలు కట్టుకొని ప్రధాన చెరువుల్లో కూడా కట్టి మనం చేపలను పెంచడం అనేది మనం జరుగుతూ ఉండిద్ది. ఈ చిరు చేపలను మనం పెంచుకునేటప్పుడు ముఖ్యంగా నీళ్లు తీసేసినాక వాటిని అన్నిటినీ చెరువుని బాగా ఎండబెట్టుకోవాలి. ఒక మనిషి నడిచే విధంగా మనకి బాగా ఎండాలన్నమాట. ఎండిన తర్వాత వాటిపైన మనం సున్నం చల్లుకొని, సున్నం చల్లిన తర్వాత సహజ సిద్ధమైన ప్లాంక్టాన్ అంటే వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, ఈ ఫైటో ప్లాంక్టాన్ కానీ జూ ప్లాంక్టాన్ కానీ ఇవి సహజ సిద్ధంగా మనకి పెరగాలి అనుకున్నట్టయితే ఎరువులు వాడకం అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. అది మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడుకున్నట్టయితే సహజ సిద్ధమైన ప్లవకాలు అనేది బాగా పెరుగుతుంది. ఇది పెరిగిన తర్వాత వాటిని చిరుచేపలు వాటిని తిని ఆహారంగా వాటిని పెరగడం అనేది జరుగుతుంది. వీటితో పాటు 1 మీటర్ నుంచి 1.5 మీటర్ దాకా వాటర్ డెప్త్లో మనం మెయింటైన్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఈ నీళ్లు నింపుకున్న తర్వాత మన ఏదైతే స్పాన్ దశ వాటిని నింపుకున్నప్పుడు మనం వదులుకున్నప్పుడు వాటికి సరైన మేత యాజమాన్యం అనేది అవసరమైనది. ఈ మేత యాజమాన్యంలో మనకి ముఖ్యమైనది ప్రోటీన్ సోర్స్. ఈ ప్రోటీన్ సోర్స్కి రావడానికి మనకి నూనె చెక్క కానీ లేకపోతే సోయాబీన్ చెక్క కానీ వీటన్నిటినీ కలిపింది మనకి రెడీమేడ్ ఫీడ్స్ ఉంటాయి. వాటిని కూడా వాడుకున్నా సరిపోతుంది. లేకపోతే మనంతట మనమే తయారు చేసుకొని వీటితో పాటు మనం వాడుకున్నట్టయితే చాలా మంచిది. సరైన ఈ మేత యాజమాన్యంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే వీటితో పాటు వైటమిన్ సి అండ్ ఈ కానీ లేకపోతే మినరల్స్ కానీ వీటన్నిటిని మనం కలుపుకున్నట్టయితే మనకి చేపలు అనేది ఆరోగ్యవంతంగా, వేగవంతంగా, మరణాలు అనేది తక్కువగా ఉండి మనకి ఎక్కువగా బతుకుదల శాతం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. దీంతో పాటు మనం కలుపుకోవాల్సింది ప్రోబయోటిక్స్ అంటే మంచిని కలగజేసే సూక్ష్మజీవులు అనమాట. ఈ మంచిని కలగజేసే సూక్ష్మజీవులు ఈ ప్రోబయోటిక్స్ మేతలో పాటు మనం కలిపి మనం పెట్టడం ద్వారా ఇవి ఆహార నాణ్యంలోకి వెళ్ళిపోయి మంచిని కలగజేసే సూక్ష్మజీవులు అక్కడ ఉండి అక్కడ దానికి కావాల్సినటువంటి ఆరోగ్యవంతమైన పరిస్థితిని మెరుగుపరిచి దాన్ని చేప పిల్లల్ని బాగా పెంచడం అనేది మనకి జరుగుతూ ఉండిద్ది. సో ఈ చేపలని మనం పెంచే విధంగా మనకి ఏ దశ దాకా కావాలి అనుకుంటే ఆ దశ దాకా మనం స్పాన్ టు ఫ్రై కానీ, ఫ్రై టు ఫింగర్లింగ్ కానీ, లేకపోతే ఫింగర్లింగ్ టు అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్ కానీ పెద్ద 150 నుంచి 200 గ్రాముల సైజు దాకా మనం పెంచుకోగలుగుతాం అన్నమాట. ఇవన్నీ చేయటం ద్వారా మనకి నాణ్యమైన చేప పిల్లల్ని మనం ఉత్పత్తి చేయగలుగుతాము. మనం వాటిని పెంపక కాలంలో పెద్ద చెరువుల్లో వదులుకున్నట్టయితే మన చేపల సాగు అనేది విజయవంతంగా సాగుతుంది. సో దీనివల్ల మనకి ఆదాయం అనేది బాగా ఎక్కువగా ఉండిద్ది. ఎన్నటికీ డిమాండ్ తగ్గనిది పట్టు. పట్టు వస్త్రాలకు రోజురోజుకు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది. ఆ డిమాండ్కు తగ్గట్లుగానే పట్టు పరిశ్రమపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నెలవారీ ఆదాయం సంవత్సరానికి 7-8 పంటలను తీసుకునే వీలుండటం, పట్టు పలుకుతున్న మంచి ధరలు పెంపకదారులకు కలిసి వస్తున్నాయి. పట్టుపురుగుల పెంపకంలో ప్రధాన భూమిక పోషించేది మల్బరీ మొక్కల పెంపకం. ఒకసారి నాటితే దాదాపు 30 ఏళ్ల వరకు మల్బరీ తోటలు ఆకు దిగుబడినిస్తుంటాయి. ఆకులు ఎంత నాణ్యంగా ఉంటే పురుగులు అంత ఆరోగ్యంగా పెరుగుతాయి. కాబట్టి మల్బరీ మొక్కల పెంపకం పట్ల అవగాహన పెంచుకోవాలి. మల్బరీ సాగు విధానం వివరిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి. మల్బరీ అనేది బహువార్షిక పంట. అంటే ఒకసారి వేసుకుంటే దాదాపు 30 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి మనం ముందుగా నేలలు సెలెక్షన్ చేసుకోవాలి. నేలలు అంటే ఎర్ర నేలలు, ఇసుక నేలలు, చౌక నేలలు దీనికి పనికొస్తాయి. చౌడు నేలలు, నల్ల భూములు దీనికి పనికిరావు. భూమి యొక్క స్వభావము
6.5 to 7.5 ఉదయజని సూచిక ఉన్నట్లయితే మన మల్బరీకి అనుకూలంగా ఉంటుంది. దీనికి వర్షపాతం మనకు 1500 మిల్లీలీటర్ల నుంచి 2000 మిల్లీలీటర్ల వరకు అవసరం ఉంటుంది. ఎవరైతే రైతులు మల్బరీ సాగు చేసుకునే రైతులు ముందుగా నేలను ఫ్లవ్ వేసుకొని 2 నాగన్లతోటి ఫ్లవ్ వేసుకొని లోతుగా దున్నుకొని దాని తర్వాత రోటవేటర్ వేసుకొని ఒక ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకొని నేలను తయారు చేసుకున్న తర్వాత ఇది కటింగ్ ద్వారా పెట్టవచ్చు. అదేవిధంగా నర్సరీ మనకు ప్రభుత్వ సీడ్ ఫామ్లలో నర్సరీలు ఉంటాయి. ఆ నర్సరీలలో కూడా మనకు 4 నెలల నుంచి 6 నెలల వయసు గల మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులకు ఎక్కువ మటుకు 99% నర్సరీ మొక్కల ద్వారానే నా మొక్కలు నాటుకోవాలని మేము వారికి సూచిస్తున్నాము. ఒక ఎకరానికి వచ్చేసి 5500 మొక్కలు మనకు పడతాయి. దీన్ని 2-3 రకాలుగా మనము ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఒకటి 2x4 ఫీట్ల వెడల్పుతోటి, అంటే మొక్కకి 2 ఫీట్లు, సాలుకి 4 ఫీట్ల మధ్య దూరంతో ఈ విధంగా నాటుకోవచ్చు. ఇంకొకటి పేడ్రో సిస్టమ్ అని 2x3x5, అంటే ఇది పేడ్రో సిస్టము. ఈ 2-3 పద్ధతుల ద్వారా మనం మొక్కలు నాటుకోవాలి. మొక్కలు నాటుకున్న తర్వాత మనకి దాదాపు 4 నెలల నుంచి 5 నెలల సమయం పడుతుంది మన పంట వచ్చేసరికి. పంట వచ్చిన తర్వాత వాటికి ఎగ్స్ తీసుకొచ్చి వాటిని బ్లాక్ బాక్స్ని తీసుకొచ్చి ఈ పంట చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పంట 5 నెలల సమయంలో వచ్చేసరికే ఎక్కడైతే మల్బరీ పంట పెట్టేస్తాడో అక్కడనే దాని పక్కనే ఈ పట్టపూర్ల పెంపకం గది నిర్మాణం అయితే చేపట్టాలి ఖచ్చితంగా. అది గది నిర్మాణం వచ్చేసి 50 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల వెడల్పుతోటి, 12 ఫీట్ల గోడ లైట్ తోటి, సెంటర్లో 15 ఫీట్ల హైట్ తోటి ఈ పట్టపూర్ల గది నిర్మించుకున్న తర్వాత ఈ పంట వస్తుంది. ఈ పంట వచ్చే కాలం వ్యవధి అయితే నెల రోజులలో సిల్క్ వామ్ అనేది 5 దశలు ఉంటుంది. 5 దశలలో 4 నిద్రావస్థలు ఉంటుంది. 4 నిద్రావస్థలు అంటే ఈ నెల రోజులలో మొత్తంలో 4 రోజులు నిద్రావస్థలు పోతే ఇంకా 5 రోజులు కకోన్ ఫార్మేషన్ పోతే 9 డేస్ పోతే దాదాపు 21 రోజులనే మనకు ఈ రైతుకు పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ పంట తీసుకొని లాభం పొందుతున్నారు మన జిల్లాలో రైతులు. దాదాపు 1180 ఎకరాలు దాదాపు మల్బరీ సాగు చేస్తున్నారు. అలాగనే ఈ మల్బరీతో ఆకు నాణ్యత రావాలంటే మనకి ఇప్పుడు ఈ ఒక ఎకరానికి ఖచ్చితంగా 10 టన్నుల ఎరువు వేయాలి. ఇది పంట అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటాం మనము. ఇక్కడ గ్రౌండ్ నుంచి తీసుకున్నట్లయితే ఒక 15 ఇంచుల హైట్ మీద ప్రూనింగ్ చేసుకొని దాన్ని యూనిఫామ్గా చిట్కనేలు దొడ్డు ఉన్న బ్రాంచెస్నే ఉంచేసి మిగతాయన్ని తీసేసి వాటిని మంచిగా లోతుగా దున్నుకొని మళ్ళీ దానిలో పిల్లి పెసర కానీ పచ్చి రొట్టె ఎరువు తయారు చేసుకోవాలి. జనుము కానీ వేసి దాంట్లోనే ఒక 15-20 పూతకు వచ్చిన తర్వాత దాంట్లోనే మల్చింగ్ చేసుకొని అది పచ్చి రొట్టె ఎరువు తయారవుతుంది. ఆకు నాణ్యత వస్తుంది. కాబట్టి దీనికి ఎరువులు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అమోనియా సల్ఫేటు ప్లస్ పొటాషియము ఇవన్నీ కలిపి ఒక ఎకరాకి దాదాపు 175 కేజీలు వేసినట్లయితే దీనికి మంచి నాణ్యత గల ఆకు ఇటువంటిది వస్తుంది. దీంట్లో ఎంత పోషక విలువలు ఉంటే అంత మంచి ప్రోటీన్స్ తయారవుతాయి. కాబట్టి ఇటువంటి ఆహారము పట్టుపురుగులకు ఇస్తే చాలా ఎదుగుదల బాగుండి కకోన్ సైజు కూడా పెద్దగా వచ్చి వాళ్ళకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము ఏంటంటే ఇంతకుముందుకు డ్రిప్ ద్వారానే ఈ నీటి సౌకర్యము ద్వారానే వీటికి మల్బరీ తోటలకు ఇచ్చేవారము. కొత్తగా ఇప్పుడు రెయిన్ గన్స్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే రెయిన్ గన్స్ ద్వారా వర్షం పడ్డట్టు పడుతుంది. కాబట్టి భూమిలో తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఆకుపైన కూడా ఆకులో తేమ శాతం 80% ఉంటుంది. ఏదన్నా ఫెస్ట్ వచ్చే దీని మీద డస్ట్ ఫామ్ అయినా కానీ ఈ రెయిన్ గన్స్ ద్వారా డస్ట్ ఫామ్ కాకుండా చూస్తుంది. ఇంకొకటి క్రిమి కీటకాలు కూడా ఏదన్నా వచ్చినట్లయితే బటర్ఫ్లై ఎటువంటి వస్తే దీని మీద ఎగ్స్ పెడితే అది క్యాటర్పిల్లర్ తయారై ఈ ఆకు నాణ్యత పోయే రోగాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ రెయిన్ గన్ వల్ల ఈ స్ప్రింక్లర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఎకరం వరి సాగు పట్టే నీరుతోటి దాదాపు ఇది 3 ఎకరాల మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరం మీద వచ్చే ఆదాయంతో దీన్ని 3 అంతలు అంటే 3 ఎకరాలు వాడుతుంది. కాబట్టి 3 అంతల ఆదాయం రెట్టింపు చేసుకొని రైతులు ఆర్థికంగా ఎదగొచ్చని చెప్తున్నాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జీవో విడుదలపై నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి వివరించారు. జిల్లాలో 3,78,271 మంది రైతుల పేర్లు రైతు సేవా కేంద్రాల్లో ఉన్నాయని, ఈ నెల 20వ తేదీలోపు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారి నివేదికను ప్రభుత్వానికి పంపటం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు మొత్తం కలిపి రైతుకు 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నదాత సుఖీభవ వర్తిస్తుందని, గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో రైతులు వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో మొత్తం మనకి నెల్లూరు జిల్లాలో 3,78,271 మంది రైతులు రికార్డ్స్ మనకి వెరిఫికేషన్ రావడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవలో స్టేట్ గవర్నమెంట్ నుంచి 14,000 మరియు పిఎం కిసాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000, మొత్తం 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఫైనాన్షియల్ అసిస్టెంట్గా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కావున 3,78,271 మంది రైతులు ఫీల్డ్ వెరిఫికేషన్ జరగడం ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాము ఈ నెల 20వ తారీఖు లోపల కంప్లీట్ చేయమని గవర్నమెంట్ ఆదేశించింది. కనుక మనకి ప్రతి రైతు సేవా కేంద్రంలో విఏఏ, విహెచ్ఏలు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే రికార్డ్స్లో రైతులు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసి, ఏదైనా రికార్డు తప్పు ఉన్నట్లయితే ఎంఆర్ఓ లాగిన్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి కరెక్ట్ చేసుకున్నాక ఎంఏఓ లాగిన్కి వచ్చాక ఎంఏఓ లాగిన్స్ నుంచి డిఏఓ లాగిన్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా తమ రైతు సేవా కేంద్రాల్లో వెళ్ళి ఆ డేటాలో వాళ్ళ పేరు సక్రమంగా ఉందా లేదా, వాళ్ళ ఆధార్ నంబర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని తెలుసుకోవాల్సిందిగా రైతులందరినీ కోరుతున్నాం. ఈ సంవత్సరంలో అంటే 1 జూన్ నుంచి వచ్చే నెల 31 మే దాకా సంవత్సరంగా మనం నిర్ణయిస్తారు. దీంట్లో హార్టికల్చరు, తర్వాత అగ్రికల్చరు, సెరికల్చరు రైతులు అందరూ సాగు చేసే రైతులందరికీ అర్హత కలిగి ఉంటారు. ముఖ్యంగా మనకి కాన్స్టిట్యూషనల్ పోస్టులు అంటే మనకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ లెవెల్ పోస్టులు చేసేవారికి అర్హత లేదు, వాళ్ళు పొలం చేసినా కూడా. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా అర్హత ఉండదు. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి అంటే 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ వచ్చే ఎంప్లాయీస్ ఎవరికి, ఐటీ రిటర్న్స్ చేసే ఎవరికి అన్నదాత సుఖీభవ పడదండి. అదేవిధంగా డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంట్స్, ఆర్కిటెక్టులు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఆదాయం పొందే వాళ్ళెవరికి దీనికి అర్హత ఉండదు. ల్యాండ్ని హౌస్ సైట్స్గా కన్వర్ట్ చేయటం కానీ లేకపోతే ఆక్వాకల్చర్గా కన్వర్ట్ చేసే రైతులకు కూడా, కన్వర్షన్లో ఉన్న ల్యాండ్స్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ అన్నదాత సుఖీభవలో ఉండదండి. ఒకే కుటుంబంలో 2-3 పొలాలు ఉండి ఎవరికి రావాలి అంటే ఆ 2-3 కుటుంబాల్లో పెద్దవాళ్ళు లేదా ఎక్కువ పొలం ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పడిద్ది, మిగతా వాళ్ళకి పడదు. అదేవిధంగా ఒక ఫ్యామిలీ అర్థం ఏంటంటే భార్యాభర్త, పిల్లలు, మ్యారేజ్ అయిన పిల్లలు, బయటకు వెళ్ళిన పిల్లలు వేరే కుటుంబంగా ట్రీట్ చేయబడతారు. అదేవిధంగా జాయింట్ హోల్డింగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఎక్కువ పొలం ఉందో వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పడుతుంది. జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ కాదు, ఒక చోటే ఒక డోర్ నెంబర్లో నుండి రేషన్ కార్డు ఒకే చోట ఉండే వాళ్ళకి ఆ ఇంట్లో ఎవరైతే అంటే వాళ్ళ వయసు ఎక్కువ ఉండటమో లేకపోతే పొలం ఎక్కువ ఉండటమో క్రైటీరియా తీసుకొని ఒక కుటుంబంలో పడిద్ది. అదే మ్యారేజ్ అయిపోయి ఎవరికి వాళ్ళు కుటుంబాలు ఉండే వ్యక్తులకి ఎవరి పొలాన్ని బట్టి వాళ్ళకి పడుతుంది. ఆ ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అయ్యాక ఫేషియల్ యాప్ తోటి ఈకేవైసీ చేయించి తర్వాత మనకి రికార్డ్స్ని మనం సోషల్ ఆడిట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత సోషల్ ఆడిట్లో కూడా అబ్జెక్షన్స్ లేని వాళ్ళకి అప్పుడు ఫైనల్ లిస్ట్ తయారు చేసి మనకి ఫైనల్గా పంపించడం జరిగింది. ఫస్ట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకే మనకి వెరిఫికేషన్ వచ్చింది, కౌలు రైతులది ఇంకా రాలేదు. వచ్చాక మనము తెలియజేస్తాం గైడ్లైన్స్ ఏంటనేది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.